ఒక మనిషిని చంపటం నిజంగా చంపడమే అంటే కనుక చాలా ఈజీ. కానీ వాళ్ళందరి లోటు ఎవరు భర్తీ చేస్తారు చెప్పండి? నిజంగా అవసరం ఆ మనుషులకి అతను. మరి నిజంగా ఆ పేద జనాలకి దేవుడు ఒక తోడు అనుకునే వ్యక్తులకి, వాళ్ళ బాధలకి, వాళ్ళ కష్టాలకి, వాళ్ళ నిర్వేదానికి ఇక్కడ ఏమంటాము, ఒక సమాధానం దొరుకుతుంది, ఒక ఓదార్పు లభిస్తుంది అనే ఒక స్థలాన్ని అతను సృష్టించాడు. ఆ స్థలానికి రేపటి నుంచి పగడాల ప్రవీణ్ లేని ఆ ప్లేస్కి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమీ అక్కడ ఒక శూన్యం. అలాంటి వ్యక్తిని రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే కూడా బాధేనండి. ఇలాంటి వాళ్ళు చనిపోకూడదు అంత తొందరగా. వాళ్ళు చాలా బాధ్యత వేరేసుకున్నారు. పైగా అతను మాట్లాడుతుంటే చాలా ముచ్చటేస్తుంది. అక్కడక్కడ కొన్ని మాటలు కొంచెం కాంట్రవర్షియల్ మాటలు ఉన్నాయి. కొంచెం కాదు, చాలానే కాంట్రవర్షియల్ మాటలు ఉన్నాయి. కానీ అవి మాట్లాడక తప్పని పరిస్థితి రెండో వాళ్ళు కల్పించారు.